L1, L2, L3 అని 3 కేటగిరీలుగా ఇందిరమ్మ లబ్ధిదారులను ప్రభుత్వం డిసైడ్ చేసింది. వాళ్ళకి మొదటి దశల L1 కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. జాగా ఉండి ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సహాయం చేస్తా అని చెప్పేసి ఇప్పటికి సంబంధించిన ఆ లిస్టు కూడా 71,000 చిల్లర ఎంతో ఉంది కదా, ఆ లిస్టు కూడా అంత రెడీ అయిపోయింది. మరి ఆ లిస్టులో పేరు ఉందా లేదా, ఏ దశలో ఉంది, దానికి సంబంధించిన అప్డేట్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఏ మండల ఆఫీస్కో గ్రామ పంచాయతీకో పోవాల్సిన పని లేదు. మొబైల్లో మన ఫోన్లో దానికి సంబంధించిన యాప్ వేసుకొని లేదంటే వెబ్సైట్కి వెళ్ళి ఆ వెబ్సైట్లో ఇందిరమ్మ స్కీమ్కి సంబంధించిన లబ్ధిదారులకు సంబంధించిన ఒక నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ను ఇన్సర్ట్ చేసి స్కీమ్ ఎంత, దానికి సంబంధించిన అప్డేట్ ఏంది, ఎంతవరకు వచ్చింది, బిల్లు పెండింగ్లో ఉందా, రిలీజ్ అయిందా, ఎంత బిల్లు వచ్చింది, ఎన్నిసార్లు బిల్లు రిలీజ్ అయింది, ఏ ఏ సిచ్యువేషన్లో ఏ స్థితిలో ఉన్నదని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఇంకా కొంచెం డీటెయిల్స్గా చూస్తే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ను పారదర్శకంగా అమలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం కొత్తగా వెబ్సైట్ను తెచ్చింది. ఈ వెబ్సైట్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల స్టేటస్ను ఇటు లబ్ధిదారులు అటు ఆఫీసర్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. తద్వారా ఆ లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరిగే సమస్య ఉండదు. ఈ వెబ్సైట్ ద్వారా ఇందిరమ్మ దరఖాస్తుదారులు లబ్ధిదారులు తమ అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉంది, సర్వే రిపోర్టు ఎలా వచ్చింది, ఇల్లు మంజూరు అయిందా లేదా, మంజూరు కాకపోతే కారణాలు ఏంది, ఒకవేళ మంజూరు అయితే L1 కింద ఉందా, L2 కింద ఉందా, L3 కింద ఉందా అనే విషయాలు వస్తాయి. దీనికి సంబంధించిన ఒక ప్రకటన చేసిన ఇందిరమ్మ ఇండ్లు .telangaana.gov.in అనే వెబ్సైట్ పేరు ఇందిరమ్మ ఇల్లు INDIRA. ఇక్కడ మనం చూడొచ్చు ఇందిరమ్మ ఇల్లు. ఇక్కడ నుంచి ఇది వెబ్సైట్ సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఏదైతే గవర్నమెంట్ ప్రకటించిందో అసలు ఇల్లు వచ్చిందా రాలేదా, లిస్ట్లో మన పేరుందా లేదా, ఒకవేళ వస్తే ఏ కేటగిరీలో ఉంది, L1లో ఉందా, L2లో ఉందా, L3లో ఉందా, రాకపోతే ఎందుకు రాలేదు, దానికి సంబంధించిన కారణాలు ఏంది అన్నీ కూడా ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేసిరు. దానికి సంబంధించిన వెబ్సైట్ ఏంటంటే అంటే ఇగో ఇందిరమ్మ INDIRAMMAINDLU ఇందిరమ్మ ఇండ్లు .telangaana అనే telangaana.gov.in అనే వెబ్సైట్లో లాగిన్ అయ్యి గ్రీవెన్స్ స్టేటస్లోని సెర్చ్లో ఆధార్ నెంబరు లేదంటే ఫోన్ నెంబరు లేదంటే రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే దీనికి సంబంధించిన ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయట. ఒకసారి మనం ట్రై చేద్దాం. ఇక్కడనే ఇందిరమ్మ ఇండ్లు వెబ్సైట్ రైట్. ఇక్కడ చూడొచ్చు మనం ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ స్టేట్ పోర్టల్ అనే దీనికి సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు అనే పేరుతోటి ఇక్కడ ఒక వెబ్సైట్ని అయితే గవర్నమెంట్ డిజైన్ చేసింది. ఈ వెబ్సైట్లోకి పోతే చూద్దామని ఏమేమి ఉన్నాయి ఏం కథ అని చూడొచ్చు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళతో ఇక్కడ దీనికి సంబంధించిన ఇది పెట్టినారు. గ్రీవెన్స్లోకి పోవాలి, అప్లికేషన్ సెర్చ్లో పోయి ఇలా మొబైల్ నెంబరు టైప్ చేయాలి. చూద్దాం మొబైల్ నెంబరు, నా మొబైల్ నెంబర్ నాకు వచ్చిందా లేదా చూద్దాం. మరి రైట్ వచ్చింది నాకు ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ నెంబర్ వచ్చేసి ఇది రంగారెడ్డి, సర్వేర్ నేము వచ్చింది, నాకు సంబంధించిన పేరు, ఫోన్ నెంబరు, సర్వేర్ మొబైల్ నెంబరు, FSC కార్డ్ నెంబరు, అదే రేషన్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబర్తో సహా పూర్తి డీటెయిల్స్ తోటి ఇక్కడ నాకు వచ్చింది. దీనికి సంబంధించి ఇంకోటి చూద్దాం. అంటే ఊకే గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఏదైతే ఈ ఇందిరమ్మ లబ్ధిదారులు కావచ్చు వాళ్ళకి సంబంధించిన ఊకే MRO కాడికి పోయి ఊకే పంచాయత్ సెక్రటరీ కాడికి పోయి
మండల ఆఫీస్లో చుట్టూ తిరగకుండా ఉన్న కానీ కూర్చొని జర చదువుకున్నాను కాడికి పోయి అయ్యా జర నా పేరు వచ్చిందా చూడంటే చూసి చెప్పే ఈ సౌకర్యం అయితే మంచిగుంది. ఈ వెబ్సైటు చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు. మీరు కూడా మీ ఫోన్ నెంబరు